బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో రాత్రంతా కుండపోత వర్షం కురిసింది. ఇక మొదలైంది బాబు. ఉదయాన్నే ఆఫీసులో వెళ్ళే సమయానికి, ఆ తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ముహూర్తం చూసుకొని టైం చూసుకొని పడ్డట్టుగానే మొదలవుతుంది కుండపోత వర్షం. ఒకటి రెండు చినుకులు కాదు, కుండపోతగా వర్షం కురుస్తూ హైదరాబాద్ని అతలాకుతలం చేయడానికి వర్షాలు మొదలయ్యాయి. ఇక పడాల్సిన చోట పడదు, అనవసరమైన చోట పడిపోయి ఏకంగా, అంటే పడాల్సిన చోట ఇన్ ద సెన్స్ గ్రామీణ ప్రాంతాల్లో పంటలు వేసుకునే దగ్గర పడకుండా ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తేందుకు వర్షాలు కురుస్తూ ఉంటాయి. హైదరాబాదే కాదు, వివిధ ప్రాంతాల్లో నగరాలను ముంచెత్తేటువంటి వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఎక్కువగా నగరాలనే ఈ వర్షపాతం నమోదవుతూ అల్లకల్లోలం సృష్టించినటువంటి పరిస్థితి కనబడబోతోంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో రాత్రంతా దంచుకొట్టింది వాన. బండ్లగూడలో అత్యధికంగా 8.8 సెంటీమీటర్లుగా నమోదైంది. అయితే పెద్ద ఎత్తున చిరుజల్లుతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాలన్నీ కూడా నీటిలోనే తేలాడుతూ కనబడుతున్నాయి. తెలంగాణలో కూడా అధికంగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతుంది. ఇక్కడ చూడండి, రాత్రంతా కురిసిన వర్షాలకి హైదరాబాద్లోని ఒక చోట అక్కడ ఆటో పార్క్ చేసి ఉంది. ఆ ఆటో ఏకంగా వరదలు కొట్టుకుపోయింది. చూడండి, అక్కడ ఆ వరదకు సంబంధించి ఆ దృశ్యాలు చూడండి. ఆ తర్వాత మరోవైపుగా ఈరోజు ఉదయాన్నే లేటెస్ట్ తాజా దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో ఆ దృశ్యాలు మీరు గమనిస్తే రైట్ సైడ్ బాక్స్లో ఇంకా వర్షం మొదలైంది, మళ్ళీ గట్టిగానే వర్షం కురుస్తోంది. సో పెద్ద ఎత్తున ఈ వర్షం నమోదవుతోంది. ఇది శక్తి తుఫాన్ కారణంగానే వర్షపాతం నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలర్ట్గా ఉండమని కూడా చెప్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా చూస్తే కనుక 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్ జిల్లాలో. ఇక మంచిర్యాలలో 9.9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. రంగారెడ్డిలో 9 సెంటీమీటర్లు, సూర్యాపేటలో 8.9 సెంటీమీటర్లు, నిర్మల్లో 8.8 సెంటీమీటర్లు, సిద్దిపేటలో 8.4, వరంగల్లో 8.5, నల్గొండలో 8.2, పెద్దపల్లిలో 8.1. ఈ రకంగా ఎక్కడ చూసినా రాత్రంతా జోరుగా వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈ భారీ ఆకాశానికి చిల్లు పడిందన్న చందంగా కంటిన్యూస్గా కొన్ని గంటల తరబడి వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సో సడన్గా అంటే నిన్నటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఎండలు దంచికొట్టాయి. ఎండలు విపరీతమైన ఎండల కారణంగా మాడ పగిలిపోయింది. అంతలోనే కొన్ని గంటల వ్యవధిలోని వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షాలు కూడా మొదలుపెట్టింది. ఏకంగా ఆకాశానికే చిల్లు పడిందన్న చందంగా వర్షం కురవడంతో ప్రజలంతా అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా అంటే చల్లబడిపోయింది. అదే రకంగా ఈ భారీ వర్షపాతం ఒక్కసారిగా రోడ్లపైకి భారీ వరద నీరు తీసుకురావడంతో ఒకవైపు ముంబై, పూణే, బెంగళూరు లాంటి నగరాల్లో ఏ రకంగా అయితే వరదలు పోటెత్తున్నాయో అటువంటి వరదలు మన దగ్గర వస్తాయనే రకంగా అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సో ఎప్పటికప్పుడు గతంలో మాదిరి పరిస్థితి ఉండకుండా ప్రభుత్వాలు కూడా తగు చర్యలు తీసుకుంటే ఎప్పటికప్పుడు అందరినీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. వాతావరణాన్ని కనిపెడుతున్నారు. మ్యాన్ హోల్స్ కానివ్వండి, ఇతరత్ర ప్రతివన్నీ కూడా కనిపెడుతూనే ఉన్నారు. సో మరి ముఖ్యంగా మీరు కూడా ఒక బార్ తీసుకోండి. ఆర్టీవీ మీకు ఒక బార్ తీసుకోమని అలర్ట్ చేస్తోంది. సో ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో ముఖ్యంగా మ్యాన్ హోల్స్ కొన్ని సందర్భాల్లో బ్రేక్ అవ్వడం కానివ్వండి, ఓపెన్గానే ఉండిపోతూ ఉంటాయి. లేదంటే హైవే రోడ్లపైన కూడా మనం వెళ్ళేటువంటి ప్రధాన కూడల దగ్గర కూడా మ్యాన్ హోల్స్ లాంటి గుంతలు ఉంటూ ఉంటాయి. అది మ్యాన్ హోల్ క్లోజ్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా సడన్గా రోడ్డుపై వెళ్తూ ఒకసారి గుంత కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి అలర్ట్స్ కొంత మీరు కూడా బాగా తీసుకొని ఏం చేస్తారంటే ఒక రెడ్ టవల్ లాంటిది కానివ్వండి, లేకుంటే కొన్ని ఇండికేషన్స్ ఇచ్చే విధంగా బైకర్స్కి, రోడ్డు పైన ప్రయాణించే ప్రయాణికులకి వాళ్ళకి అలర్ట్ చేసే విధంగా ఇప్పుడే తగ్గ జాగ్రత్తలు తీసుకొని అవసరమైతే అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక మీరు వెంటనే అక్కడ ఒక రెడ్ సింబల్ లాంటిదో ఏదో ఒక అలర్ట్, అంటే అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది అని చెప్పే విధంగా ఒక అలర్ట్ జారీ చేయండి. మహా అయితే నాకు తెలిసి ఒక 20 రూపాయలు కాస్ట్ అవుతుందేమో రెడ్ టవల్ అనేది. దానికి ఒక కర్ర పెట్టేసి అక్కడ మ్యాన్ హోల్ ఓపెన్లో ఉంది, అక్కడ గుంత ఉంది అని చెప్పడం కోసం ఇండికేషన్ ఇచ్చే విధంగా ఆ కర్రకి ఆ రెడ్ టవల్ని కట్టేసి అక్కడ పెట్టేసేయండి. సో మీరు ఆ బాధ్యత తీసుకోండి. డెఫినెట్గా అందరం కలిసికట్టుగా ఇటువంటి ఇండికేషన్స్ మన అందరం కూడా పాటిస్తే డెఫినెట్గా కొన్ని తప్పుని తప్పించుకోవచ్చు. మనం చూస్తే కనుక నడుచుకుంటూ వెళ్ళే వారు కూడా కొన్ని సందర్భాల్లో మ్యాన్ హోల్లో పడిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో చిన్న పిల్లలు ఈ వర్షాల కారణంగా మ్యాన్ హోల్లో పడిపోయి మరణించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి సందర్భాలు మనం మరోసారి చూడకుండా ఉండాలి. అటువంటిని మనం రూపుమాపాలి అంటే ఒక 20 రూపాయలు రెడ్ కలర్ టవల్ తీసుకోండి. ఒక కర్ర కట్టేసి ఆ రెడ్ కలర్ టవల్ని అక్కడ ఉంచేసేయండి. అది మ్యాన్ హోల్, అది డేంజర్ ఇండికేషన్గా కనిపిస్తోంది. కొంత అటువైపుగా వెళ్ళేవారు ఎవరైనా కనుక ఉంటే అలర్ట్ అవుతూ ఉంటారు. సో మీరు లేదా మాకు సమాచారం అందించండి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి మ్యాన్ హోల్స్ లోపంలో ఉన్నాయి.
ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ దారితీస్తున్నాయి. వర్షాపాతం వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయంటే కనుక మా ఆర్టీవీ ప్రతినిధులు ప్రతి చోట అందుబాటులో ఉన్నారు. మీకు దగ్గరలోని ఆర్టీవీ ప్రతినిధికి హైదరాబాద్ నగరంలో కూడా ప్రతి చోట అడుగడుగున మా ఆర్టీవీ ప్రతినిధులు ఉన్నారు. వారికి ఒక చిన్న సమాచారం అందించే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ప్రధానమైనటువంటి కూడల దగ్గర ఒక డేంజరస్ సిచ్యువేషన్, ఎందుకంటే మనం ఒక ఇనిషియేషన్ తీసుకుందాం, ఒక మంచి కాజ్ కోసం మనంతా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇటువంటిది ఏదైనా కనుక ఉంటే వెంటనే వాటిని ఇండికేషన్ ద్వారా మన ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, సో ప్రెసెంట్ వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా వర్షపాతం ఎన్ని రోజుల పాటు నమోదయ్యే అవకాశం ఉంది? సో శక్తి తుఫాన్ కారణంగానే వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక వర్షాకాలం మొదలైనట్టేనా? రైట్, నిన్న అర్ధరాత్రి నగరంలో వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంగా వర్షాలు నమోదవుతాయి అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏదైతే ద్రోణి ఉందో అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు అది వాయుగుండంగా మారుతుంది. దీని ఎఫెక్ట్ రానున్న 4 రోజుల పాటు ఉంది. రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ తో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ధాన్యం ఉంటుందో దాన్ని తడవకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. ఇంకోవైపు సిటీలో ఎక్కడెక్కడ మనకు ట్రాఫిక్ జామ్ అవుతుందో వాటిని అన్నింటినీ క్లియర్ చేసే విధంగా హైట్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలంటూ ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సూచించడంతో ఇప్పటికీ అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇంకోవైపు ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ సైతం అందరు కూడా హాస్పిటల్లో అన్ని సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకవైపు గర్భిణీ స్త్రీలు అత్యవసర సేవలు అవసరం ఉంటే వాళ్ళందరూ కూడా వైద్యులు అందుబాటులో ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే బయట మొత్తం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్ ఖచ్చితంగా వైద్యులు రాత్రిపూట అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఇటు నగరంలో భారీ వర్షం నమోదైంది. హైయెస్ట్ గా బండ్లగూడలో దాదాపు 9 సెంటీమీటర్ల మేర వర్షం నమోదైంది. ఇంకా మనం జిల్లాలో చూసుకున్నట్లయితే 11 సెంటీమీటర్లు మెదక్ జిల్లాలో నమోదైంది. జనరల్ గా 5 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. దాన్ని హైయెస్ట్ వర్షపాతంగా చూస్తాం. కానీ అలాంటిది దాదాపు 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నమోదవడంతో ఆ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఇంకా ఈ రోజు వాయుగుండం ఏదైతే ద్రోణి ఉందో అది ఈ రోజు వాయుగుండంగా మారుతుంది. దాని ఎఫెక్ట్ ఇంకా ఉండే అవకాశం ఉంది. వర్ష ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకవైపు ఆవర్తనం ద్రోణి కొనసాగుతుంది, ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికీ ఈ నెల 24న కేరళ తీరం తాకే అవకాశం ఉండడంతో దాని ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. సో మొత్తం మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతున్నాయి. ఇప్పటికే 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతూనే ఉంది. నిన్న నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. వచ్చే 4 రోజుల పాటు ఇదే విధంగా ఉంటదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఒకవైపు చెప్పడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి కావచ్చు, ఇటు నగరానికి కావచ్చు మొత్తం అప్రమత్తం చేశారు. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ కొంచెం ముందుగానే ఎవరైతే 10 గంటలకు ఆఫీస్ చేరుకోవాలనుకో ముందుగానే 8 గంటలకు బయలుదేరాలి. దాదాపు ట్రాఫిక్ జామ్ వల్ల వాళ్ళకు లేట్ అయ్యే అవకాశం ఉంది. ముందుగానే చేరుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అత్యవసరం ఉంటున్నా బయటికి రావాలి, లేకుంటే విరమించుకోవాలని చెప్తున్నారు. అదే విధంగా ప్రధానంగా ఎవరైతే శిథిలావస్థకు చెందినటువంటి భవనాల్లో ఉంటారో వాళ్ళు అక్కడ ఖాళీ చేసి వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ సూచిస్తుంది. ఎందుకంటే వర్షంతో పాటు శిల్ప ఒకసారి హోల్డ్ ఆన్, గెట్ బ్యాక్ టు అగైన్. సో ఈ రోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. బి అలర్ట్. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దీంతో పాటుగా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో
పెద్ద ఎత్తున మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇక హైదరాబాద్లో మీకు అందరికీ తెలిసింది ఆల్రెడీ వర్షపాతం నమోదైంది. సో మీరున్న ప్రాంతాల్లో వర్షపాతం ఎలా ఉంది, మీరున్నటువంటి ఏరియాలో వర్షం ఎలా ఉంది, వెదర్ అప్డేట్స్ ఏంటి, కొంత మనందరం కూడా కమ్యూనికేట్ చేసుకుందాం. మీ కామెంట్స్ తెలియజేయండి. మీరున్న ప్రాంతాల్లో వర్షపాతం ఎలా ఉంది, ఎలా నమోదైంది, సో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీరున్న చోట ఎటువంటి వర్షం కురుస్తుంది, ప్రజెంట్ అక్కడ వర్షం కురుస్తుందా లేదా, హైదరాబాద్ నగరం కానివ్వండి, చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైనా కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ నేను మీకు ఒక అలర్ట్ జారీ చేస్తున్నాను. దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మహానగరంలో ప్రధాన కూడళ్ల వద్ద కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్లోనే ఉంటున్నాయి. మీరు వెంటనే బాధ్యత తీసుకుని అధికారులకు కంప్లైంట్ చేయండి. లేదు అనుకుంటే కనుక మీకు అక్కడ వెళ్ళేటువంటి మార్గంలో ఎక్కడైనా కనిపిస్తే కనుక అలర్ట్ చేయడంతో పాటుగా దానికి ఒక రెడ్ టవల్ని తీసుకొని కర్ర కట్టేసి అక్కడ వదిలేయండి. ఎందుకంటే ఇండికేషన్ ఇది అక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఇక్కడ గుంత ఉంది అని చెప్పి మీ వెనక వచ్చేటువంటి బైకర్స్ కానివ్వండి, వాహనదారులకి అలర్ట్గా ఉంటుంది. లేదంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు గత సంవత్సరం అబ్జర్వ్ చేయండి, చిన్న పిల్లలు కూడా మ్యాన్ హోల్లో పడిపోయి మరణించే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వారికి తెలియదు బహుశా అక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయని చెప్పి. సో ఒక్కసారిగా వర్షం పడడంతో చిన్న తేలికపాటి వర్షానికి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ నీళ్ల మధ్యలో అక్కడ మ్యాన్ హోల్ ఉందా ఏంటి అనేది కొన్ని సందర్భాలు అంతు చిక్కదు. సో డెఫినెట్గా మీ వంతు బాధ్యతగా తీసుకోండి. సో తగు సమయానికి మీరు ఒక గంట ముందుగానే ఆఫీస్కి బయలుదేరిన ఇబ్బంది ఏం లేదు. కానీ హడావిడిగా 10ంటికి ఆఫీస్ అని అంటే 9:30, 9:45కి బయలుదేరిపోయి హడావిడిగా పావు గంటలో రీచ్ అవ్వాలన్నటువంటి ఒక తొందరపాటులో చాలా వేగంగా నీళ్ళలో నుంచి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏముంది, బండరాయి ఉందా లేకుంటే మ్యాన్ హోల్ ఓపెన్లో ఉందా ఏముందని మనకు తెలియదు. కాబట్టి డెఫినెట్గా అటువంటి సందర్భంలో ప్రమాద బారిన పడే అవకాశం ఉంది. సో మీరు ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది, ఒక బాధ్యత తీసుకోండి. సో ఒకవేళ మీరు కనుక నిజంగా అక్కడ చేయలేకపోతే ఆ సమాచారాన్ని మాకు తెలియజేయండి. ఆర్టీవీకి మీరు కామెంట్లో పెడతారా, లేదంటే మా ప్రతినిధులను సంప్రదిస్తారా. డెఫినెట్గా మీకు సహాయం చేసి ఆ బాధ్యత నిర్వర్తించే పనిలో ఆర్టీవీ కూడా నిమగ్నమవుతుంది. మరీ ముఖ్యంగా మీరు నిజంగానే ఎవరు సమస్య తీరని సమస్య కనుక ఉంటే మీరు ఒక వీడియో మీ అంతటా మీరు రికార్డ్ చేయండి. ఇది ఒక తీరని సమస్యగా మారింది, ఈ రకంగా ఉందని చెప్పి ఆ సమస్య గురించి మీరు స్వయంగా వీడియో రికార్డ్ చేసి మాకు పంపించండి. మేము దానిపైన డెఫినెట్గా ఇక్కడ ప్లే చేస్తాం. అట్ ది సేమ్ టైం దాన్ని అధికారుల దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సో శిల్ప, ఈ రోజు ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి, ఒకసారి ఈ రోజు అలర్ట్ సంబంధించి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ దాదాపు 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఆ వాయుగుండం ఇంకా బలపడితే తుఫాన్గా కూడా మారే అవకాశం, ఇప్పటికే శక్తి తుఫాన్ ప్రభావంతో ఆ ఎఫెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాల పైన పడుతుంది. అది కూడా తోడవడంతో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది. సో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇటు సిటీతో పాటు ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా జోరు వాన కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టం చేసింది. సో దీనికి అనుగుణంగా షెడ్యూల్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళేవారు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు. దీనికి అనుగుణంగా చూసుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఒక బులెటిన్స్ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అత్యవసరం ఉంటే బయటికి రావాలంటూ సూచిస్తున్నారు. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. దానికోసం వాళ్ళు ముందుగానే బయలుదేరాలని కూడా చెప్తుంది. ఇప్పటికే ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ హైడ్రా టీమ్స్ కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికక్కడ వాటిని క్లియర్ చేసే విధంగా రంగంలోకి దిగాయి. ప్రధానంగా మనకు హైదరాబాద్లో ఆ ఐటీ కారిడార్ సైడ్ కావచ్చు, ఇటు పంజగుట్ట సైడ్ కావచ్చు ఎక్కువగా హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అక్కడ ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ కావచ్చు ఇవన్నీ రంగంలోకి దిగే మ్యాన్ హోల్స్ ఇప్పటికే అన్ని చోట్ల ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన ప్రతి చోట్ల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం అనేక అవాంఛనీయ ఘటనలు అవి జరగకుంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాట్లు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాటర్ని క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వర్షం అనేది వచ్చే 4 రోజుల పాటు ఇంకా అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఎందుకంటే 24వ తారీఖు వస్తుంది. సో ఈ లోపు కూడా దాని ఎఫెక్ట్ కేలకీరం తాకితే ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికే వాయుగుండంగా కూడా బలపడే అవకాశం, మొత్తం కూడా అనుకూల పరిస్థితులు ఉండడంతో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. సో వచ్చే 4 రోజుల పాటు ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, సిటీ వ్యాప్తంగా భారీ వర్షానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి అందరినీ అధికారులను ఆదేశించారు. ఇటు
హాస్పిటల్లో కూడా అందరూ వైద్యులు అదే అందుబాటులో ఉండాలంటే కూడా మొత్తం చెప్పుకొచ్చారు. సో ఈ రోజు రేపు ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజుల పాటు తెలంగాణకు ఎంతో కీలకం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రజలను ఎప్పటికప్పటికైతే అలర్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనోజ్. రైట్ శిల్ప. సో ప్రస్తుతం హైదరాబాద్లో జోరుగా వర్షం కురుస్తోంది. మీరున్నటువంటి ప్రాంతంలో మీ ఏరియా కామెంట్ చేయండి. మీరు ఎక్కడక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, నేను ఆ ఏరియాకి సంబంధించి మనం కమ్యూనికేట్ చేద్దాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అటు రాగవాలనుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనం కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ ఏరియా ఎక్కడ వర్షం కురుస్తుందో లేదా కామెంట్ చేయండి. యాజ్ పర్ ఐఎండీ తెలంగాణ ప్రకారంగా ఇన్ఫర్మేషన్, ఐఎండీ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంకో గంట 2 గంటల పాటుగా ఈ వర్షం ఇలాగే కొనసాగబోతోంది. 9 గంటల వరకు కూడా వర్షం కొనసాగుతుంది. ఆ తర్వాత 9, 10, 11, 12 గంటల వరకు కూడా నార్మల్గానే ఉంటుంది వెదర్. పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే చిరుజల్లు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తర్వాత 3 గంటల సమయం నుంచి మళ్ళీ జోరుగా వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ 8 గంటల ప్రాంతానికైతే చాలా పెద్ద ఎత్తున భారీ వర్షం, మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో రాత్రి 8 గంటల నుంచి ఈదురుగాళ్లతో సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక జిల్లాల వారీగా కూడా చూస్తే కనుక జిల్లాల వారికి కూడా అలర్ట్ కొనసాగుతుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల ఈదురుగాళ్లతో వర్షం కురిసే అవకాశం అని తెలుస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో ఈ వర్షం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక్కడ. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ ఈ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్, కొమరంభీ, మసీఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడ కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ప్రస్తుతానికి ఒక వారం రోజుల పాటు వరకు ఈ రకమైనటువంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. ఇక మొదలైందండి ఇటువంటి వర్షం. ఎలా ఉంటుందనంటే ఇది ఆఫీస్కి బయలుదేరగానే వర్షం పడుతుంది. ఆఫీస్కి వెళ్ళేంత వరకు మనం స్టార్ట్ కానంత వరకు అంత వెదర్ బాగానే ఉంటుంది. ఒక్కసారిగా ఆఫీస్కి బయలుదేరదామని చెప్పి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే కదా వర్షం స్టార్ట్ అవుతుంది. అటు ఆఫీస్కి వెళ్ళలేము, తిరిగి ఇంటికి వెళ్ళలేము. ఇటువంటి సినారీ నెలకొంటుంది. ఆ తర్వాత సాయంత్రం వరకు బాగానే ఉంటుంది. మరి సాయంత్రం కాగానే ఒక్కసారిగా నేను చెప్పేది హైదరాబాద్ నగరవాసులు, ఐటీ ఎంప్లాయీస్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి, వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి నేను చెప్తున్నాను. సో సాయంత్రం వరకు బాగానే ఉంటుంది. సాయంత్రం మళ్ళీ ఆఫీస్ నుంచి బయటికి వెళదామా, అడుగు బయట పెడదామా అనేసరికి మళ్ళీ జోరుగా వర్షం పడుతుంది. అటువంటి ఒక వర్షం స్టార్ట్ అయింది. సో ఇటువంటి సినారియో ఉండబోతోంది. ఇక్కడ ఈ రోజు నుంచి వర్షాకాలం మొదలైందన్నట్టుగానే భావించాలి. ఎక్కడైతే వర్షం పడాలో అక్కడ పడదు, కానీ అనవసరమైన చోట హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసి ఒక్కసారిగా అందరినీ అల్లాడిస్తూ ఉంటుంది. సో మరి ఒకసారి మీకు అలర్ట్ జారీ చేస్తున్నాను. డెఫినెట్గా మీ బాధ్యతగా నిర్వర్తించండి. సో కొంత మ్యాన్ హోల్స్ ఉన్న చోట కానివ్వండి, గుంతలు ఉన్న చోట కొంత అలర్ట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఒక 20 రూపాయలు మనది కాదనుకుంటే కొన్ని ప్రాణాలు కాపాడవచ్చు. ఒక రెడ్ టవల్ తీసుకొని ఒక కర్ర కట్టేసి అక్కడ వదిలేండి. ఇది ఒక అలర్ట్గా భావించండి. డెఫినెట్గా మీ వంతు బాధ్యత తీసుకోండి. ఒకవేళ కనుక మీరు తీర్చినటువంటి సమస్య ఏదైనా ఉంది, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు, మేము అక్కడ తీర్చలేకపోతున్నాం, ఇది రెడ్ టవల్తో కడితే సరిపోయేదేం కాదు, చాలా పెద్ద ప్రమాదం అని కనుక మీరు అనుకుంటే మీరే స్వయాన ఒక వీడియో రికార్డ్ చేయండి. ఆ వీడియోని మాకు పంపించే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే కనుక మీరున్న చోట ప్రతి చోట కూడా మా ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. సో వారికి ఆ సమాచారం అందించే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మేము బాధ్యత తీసుకొని అటువంటి వాటి సమస్యాత్మకమైనటువంటి ఆ ప్రాంతాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఒక దృశ్యాల్లో చూస్తున్నారు కదా, రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదైంది. చాలా ప్రమాద స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. సుమారుగా బండ్లగూడ ప్రాంతంలో ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం అర్థం చేసుకోండి. 5 సెంటీమీటర్ల వర్షపాతం అంటేనే చాలా పెద్ద ఎత్తున వర్షపాతంగా భావిస్తూ ఉంటాం. అలాంటిది 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అంటేనే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో వర్షం పడుతుందని. రాత్రి అయితే ఏకంగా ఆ కార్లన్నీ కూడా అలాగే నీళ్ళలో తేలియాడుతూ కనబడ్డాయి. ఇంటికి ఎటైనా వెళ్ళాలనుకునే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో చాలామంది కూడా అత్యుత్సాహపరులు ఏం చేస్తూ ఉంటారంటే, పర్వాలేదు నేను చాలా గొప్ప రైడర్ని, నా అంతటి ధైర్యవంతులు లేరు, నా అంతటి దిశాలు లేరని చెప్పి కూడా ధైర్యంగా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటిదే మీ కొంప ముంచుతుంది. అటువంటిదే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేయబడుతుంది. సో అటువంటిదే ప్రమాదంలోకి నెట్టవేయబడుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరంతా కూడా వాటిని కొంత అత్యుత్సాహాన్ని ఆపండి. దయచేసి ఇటువంటి ప్రమాదం కనుక ఉంటే
మార్గాన్ని మార్చుకోండి, లేదంటే కొంత సమయం అయిన తర్వాత అది కొంత కంట్రోల్ అయిన తర్వాత వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.